బాగున్నారు అందరూ? వెరీ గుడ్, వెరీ గుడ్. ఈరోజు మనం 5వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో తెలుగు తోట ఉంది కదా, 2వ పాఠం సాయం అనే పాఠం చెప్పుకుందాం. సాయం అంటే మనం ఒకరికి చేసే సహాయం. మన ఇంట్లో మనం అమ్మ నాన్నకి సాయం చేస్తుంటాం, చెయ్యాలి పిల్లలుగా, అది మన బాధ్యత, అవునా కదా? కానీ మన కుటుంబ సభ్యులకే కాకుండా ఎక్కడైనా మనం బయట వెళ్ళినప్పుడు కానీ, మన గ్రామంలో కానీ ఎవరికైనా సహాయం అవసరమైనప్పుడు మనం సహాయం చేయాలి. సహాయం అనే పదాన్నే సాయం అని కూడా అంటాం. ఓకే, ముసలి వాళ్ళు ఎవరైనా రోడ్డు దాటలేకపోతున్నప్పుడు మనం వారికి రోడ్డు దాటడానికి సహాయపడాలి. అది ఎలా అంటే ఈ విధంగా చూడండి, ఇక్కడ మనం ఒక ముసలాయిని ఒక అమ్మాయి రోడ్డు దాటిస్తుంది కదా, ఈ విధంగా మనం సహాయం చేయటం అనేది చిన్నతనం నుంచి అలవాటు చేసుకోవాలి. 5వ తరగతిలో ఈ పాఠాన్ని రచించింది జాక్ కోప్, దక్షిణాఫ్రికాలో ఉండే నవల రచయిత. ఓకే, ఆయన దక్షిణాఫ్రికా దేశానికి చెందినవాడు, కథా రచయిత, కవి, సంపాదకుడు. ఇది ఒక అనువాద కథ, అంటే వేరే భాషలో ఉండే ఒక కథని మన తెలుగు ప్రజలకు, తెలుగు పిల్లలకు చేరవేయాలనే ఉద్దేశంతో ట్రాన్స్లేట్ అంటే అనువాదం చేయబడి 5వ తరగతిలో 2వ పాఠంగా మీకు పెట్టడం జరిగింది. ఓకే, ఇక సాయం అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. మనం ఇతరులకు చేసే, కష్టాల్లో ఉన్నప్పుడు కానీ చిన్న చిన్న మాటతో సహాయం చేసినా కూడా అది సహాయమే అవుతుంది. ఓకే, ఈ పాఠం మనం ఇప్పుడు చెప్పుకుందాం. 2వ పాఠం సాయం, 5వ తరగతి తెలుగు తోట. ఓకే, రవికి పక్షులంటే చాలా ఇష్టం. జనరల్గా పిల్లలకి పక్షులంటే చాలా ఇష్టపడతారు వాళ్ళు, అవునా కదా? వాటి మధురమైన కిలకిలారావాలు వినడం అంటే మరీ ఇష్టం. కిలకిలారావాలంటే అవి ఎగురుతూ చేసే శబ్దం ఉంటుందే, కొమ్మ మీద కూర్చున్నప్పుడు కానీ, మావి చిగురు తింటున్నప్పుడు కానీ అవి చేసే శబ్దాలు వినడానికి చాలా ఇష్టంగా ఉంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి మనసుకు. రవి నిద్ర లేవగానే కిటికీ దగ్గరకు వచ్చి నిలబడతాడు. అక్కడ ఉన్న పక్షులను, కిటికీలో కనిపిస్తూ ఉన్న దృశ్యాలన్నీ చూసి ఆనందపడే ధోరణి రవిది. అంటే ప్రతిరోజు అలాగే చేస్తాడు. లేవడం, కిటికీ దగ్గరికి రావడం, నిలబడి ఆ బయట ఉదయాన్నే పక్షులు ఎగురుతూ ఉంటే అది చూసి ఆనందం కలుగుతుంది రవికి. అలా ప్రతిరోజు నేను ఈ విధంగానే చేస్తాను. వాటి యొక్క ధ్వనులు వింటూ నా యొక్క దినచర్యను, అంటే ప్రతిరోజు ఈ విధంగా నా యొక్క దినచర్య, నేను లేచింది మొదలు ఇలా జరుగుతుంది. మీరు కూడా మీ యొక్క దినచర్య చెప్పండి అన్నప్పుడు ఏం చేయాలి? ఉదయం లేస్తాం సార్, లేచిన తర్వాత మేము పళ్ళు తోముకుంటాము, కాలకృత్యాలు తీర్చుకొని స్కూల్కి రెడీ అవుతాము, స్కూల్కి వస్తాము కదా, రాగి జావ తాగుతాము, మధ్యాహ్నం భోజనము చదువుకుంటాము, స్కూల్లో సార్లు చెప్పే పాఠాలన్నీ కూడా విని రాసుకుంటాము అనేది దినచర్యగా ఉంటుంది మీకు కదా, ప్రతి ఒక్కరికి కూడా. అలాగే మన పాఠంలో ఎవరికి దినచర్య? ఎవరు పిల్లవాడు? రవి యొక్క దినచర్య కూడా లేవడమే, కిటికీ దగ్గరకు వచ్చి నిలబడి వాటి యొక్క కిలకిల రావాలు వింటూ, వాటి ధ్వనులు వింటూ ఉంటాడు. ఈ అందమైన చిన్న చిన్న పక్షులు అసలు ఎక్కడి నుంచి వస్తాయి, అవి ఎక్కడికి వెళుతుంటాయి అనే ఆశ్చర్యం కలుగుతుంది. ఆలోచిస్తుంటాడు ఎప్పుడు కూడా, ఇలా వస్తుంటాయి కదా, అవి ఎక్కడి నుంచి అసలు ప్రయాణం చేస్తుంటాయి, మళ్ళీ కలిసి అన్నీ వెళుతూ ఉంటాయి కదా, ఎక్కడికి వెళుతుంటాయి అనే ఆలోచనలు ఆయనకి మెదులుతూ ఉంటాయి. ఒకరోజు ఉదయం ఒక పెద్ద పక్షుల గుంపు అలా ఎగురుతూ కనిపించింది. ఎప్పుడు నిద్ర లేచి కిటికీ దగ్గర నిలబడినప్పుడు ఆ పక్షుల గుంపు కనిపించింది. ఎవరికి? వెరీ గుడ్. రోజులాగే అవి విద్యుత్ తీగల మీద కూర్చున్నాయి. ఆ ఇంటికి ఎదురుగా కిటికీలోంచి కనబడే దృశ్యంలో ఒక విద్యుత్ స్తంభం ఉండటం, విద్యుత్ స్తంభం అనగానే అక్కడి నుంచి కనెక్షన్స్ ప్రతి ఇంటికి వెళ్తాయి కదా వైర్లు. ఇప్పుడు మన స్కూల్ ముందు కూడా లేదా,
అన్ని వైర్లే ఉంటాయి. అక్కడ వైర్లు పోయే కొలది బాగానే ఉంటాయి, కానీ స్తంభం దగ్గర ఉండే వైర్లు గజిబిజిగా ఉంటాయి కదా. అన్ని స్తంభం దగ్గరే కలిసి కనెక్షన్ ఇవ్వబడతాయి కాబట్టి అవి గజిబిజిగా ఉంటాయి. సో రవి చూసినప్పుడు ఆ పక్షులన్నీ ఎక్కడ వాలాయి? విద్యుత్ స్తంభం మీద, ఆ తీగల మీద వాలి ఉన్నాయి. కిచకిచమంటూ రెక్కలాడిస్తున్నాయి. చీటికి మాటికి ఎగురుతూ మళ్ళీ వచ్చి అదే తీగపై వాలుతున్నాయి. ఇదంతా రవి చాలా ఆసక్తిగా చూస్తున్నాడు, చాలా ఇంట్రెస్ట్గా గమనిస్తూ ఉన్నాడు ఇదంతా కూడా. కొద్దిసేపటికే ఒకటొకటి పక్షులన్నీ అలా ఎగిరిపోసాగాయి. కానీ ఒక్క పిచ్చుక అక్కడే ఉండిపోయింది. ఆ స్తంభం మీదే ఉండి కనిపించింది రవికి. అది ఎగరడానికి ప్రయత్నిస్తోంది, కానీ ఎగరలేకపోతుంది. ఓకే, కానీ ఎగరలేకపోవడాన్ని చూసిన రవి ఆ పిచ్చుక కాలు తీగలో ఇరుక్కుపోవడాన్ని గమనించాడు. అందుకు ఎగరలేకపోతుంది. అది అన్నీ ఎగిరిపోయాయి, ఇది ఒక్కటే ఉండిపోయింది. రవి అలా తీక్షణంగా చూశాడు. ఏంటబ్బా అన్నీ వెళ్ళిపోయాయే, కానీ ఒక్క పిచ్చుకు మాత్రం ఇలా ఉండిపోయింది ఇక్కడ అని అలా చూస్తే అది కాలు దానిలో ఇరుక్కుపోవడం గమనించాడు. వెంటనే అమ్మా అటు చూడు, ఆ పిచ్చుక తీగలో ఇరుక్కుపోయింది అన్నాడు. వెంటనే వాళ్ళ అమ్మ వచ్చి చూసి, పర్వాలేదు లేరా, కాసేపు అయితే అదే ఎగిరిపోతుందిలే. అలా కాదమ్మా, దాని కాలు తీగలో ఇరుక్కుపోయింది, అందుకే ఎగరలేకపోతుంది అన్నాడు. ఇలా తీగల్లో ఇరుక్కుపోతూనే ఉంటాయి, నువ్వు లోపలికి రారా, దాని గురించి నువ్వేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదులే అని క్యాజువల్గా. ఎందువల్లంటే అమ్మ చాలా పనిలో ఉంటుంది లోపల, అవునా కదా. ఆ పనిలోంచి రావడంతో అంటే అమ్మకు అక్కడ పక్షుల మీద ప్రేమ లేదని కాదు అర్థం. అది ఇరుక్కుపోవడం, మళ్ళీ అది విడిపించుకొని వెళ్ళిపోవడం సహజంగా జరుగుతూనే ఉంటాయి. రవి, నువ్వు రా లోపలికి, ఆందోళన చెందకు అని లోపలికి పిలిచింది. వస్తూ అంటాడు రవి, పాపమమ్మ, నువ్వు కాస్త ఆలోచించు, అది ఆ తీగలో రాత్రంతా, ఒకవేళ రాత్రంతా ఇరుక్కుపోయి తీగలోనే ఉంటే ఏమవుతుందమ్మా పాపం పక్షికి అని వాళ్ళ అమ్మతో ఆ జాలిగా అన్నాడు. ఏమీ అవ్వదు, నువ్వు పొద్దున్న లేచేసరికి అది ఎగిరిపోయి ఉంటుంది చూడు అంది అమ్మ. అంటే వాళ్ళ అమ్మ కూడా అనుకుంది, ఏం లేదులే, ఒక గంట 2 గంటలో పోతే అది విడిపించుకొని వెళ్ళిపోతుందిలే అని అనుకుంది కదా. ఎవరైనా అలాగే అనుకుంటారు పెద్దవాళ్ళు అయితే. కానీ రవి మాత్రం రాత్రి అంతా అదే ఆలోచనతో ఉన్నాడు పాపం, అదే ఆలోచనతో పడుకున్నాడు. పిచ్చుకకి ఏమీ కాకూడదని మనసులోనే భగవంతుణ్ణి కోరుకున్నాడు కూడా. చిన్నపిల్లలు మనస్తత్వం అలాగే ఉంటుంది, జాలి పడతారు దేనికైనా. కాకి ఏదైనా స్తంభం నుంచి పడిపోయింది అనుకో, వెంటనే దానికి నోట్లో నీళ్లు పోసి బ్రతికించాలని తపన పడతారు పిల్లలు. మీరు గమనించాలి, ఎప్పుడైనా చూసారు మీరు? అలా జరుగుతుంది చాలా చోట్ల. అలాగా రవికి రాత్రి అంతా నిద్ర పట్టలేదు పాపం, పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం లేవగానే పిచ్చుక గుర్తొచ్చింది. నిద్రపోయాడు కాబట్టి ఇంక అన్నీ నిద్ర పట్టేస్తే అన్నీ మర్చిపోతాం మనం. లేవగానే కొన్ని విషయాలు గుర్తొస్తాయి. అంటే ఏ విషయాలైతే మనం ఎక్కువగా ఆలోచిస్తూ పడుకున్నామో, పార్దు, ఏ విషయాలైతే ఎక్కువగా మనం ఆలోచిస్తూ పడుకున్నామో అవి గుర్తొచ్చేస్తాయి ఉదయాన్నే. అవి మంచి విషయాలైనా చెడ్డ విషయాలైనా. రాత్రి బర్త్డే జరిగి మనం పడుకున్నాం అనుకో హ్యాపీగా, ఉదయం లేచిన వెంటనే ఆ బర్త్డే ఇవే గుర్తొస్తుంటాయి అన్నీ కూడా, అవునా కదా. అలాగా ఆ రాత్రి పడుకునే ముందు ఆ పక్షి గురించే పిచ్చుక గురించి ఆలోచించాడు కాబట్టి వెంటనే పిచ్చుక గుర్తొచ్చింది. ఏమైంది? లేవగానే గుర్తొచ్చింది కాబట్టి గబగబా బయటికి వెళ్ళి తీగ వైపు చూశాడు ఆతృతగా. ఒకవేళ ఇడిపించుకొని పోయి ఉంటే బాగుండేది అనుకొని గబగబా వచ్చి చూశాడు. అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఆశ్చర్యపోయాడు? పాపం ఆ పిచ్చుక అక్కడే ఉండిపోయింది, ఎగరలేకపోయింది. దాని పిచ్చుక చుట్టూ ఇతర పక్షులన్నీ చేరున్నాయి ఉదయానికి. ఆ ముందు రోజు అన్నీ వెళ్ళిపోయాయే. తరువాత గమనించుకొని మళ్ళీ వచ్చి చూస్తే ఆ పిచ్చుక అక్కడ ఇరుక్కుపోవడం చూసి మిగతా పక్షులన్నీ గుమిగూడి దాన్ని ఎలాగైనా రక్షించాలి అనే తాపత్రయంతో దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. తీగకు ఇరుక్కున్న పిచ్చుక నోరు తెరుచుకొని ఉంది. అప్పుడు పక్షులన్నీ కూడా ఆహారాన్ని తెచ్చి దాని నోట్లో నెమ్మదిగా పెడుతున్నాయి. ఎందువల్లంటే రాత్రంతా ఇది ఇక్కడే ఇరుక్కుపోయింది, అది ఎటువంటి ఆహారం తీసుకోలేదు,
అందువలన దీనికి ఆహారం అవసరం అనుకొని అవి ఆహారం తెచ్చి పెట్టిన విధానం చూస్తే చాలా ఆనందం కలుగుతుంది. అవును కదా? పిల్లలు కూడా అలాగే ఉండాలి. ఎవరైనా పేదవాళ్ళు తిండికి లేనప్పుడు మన దగ్గర ఏదైనా ఆహారం ఉన్నప్పుడు దాన్ని పంచుకునే స్వభావం మనలో కూడా ఉండాలి. అందుకే కవి ఇలాంటి ఉదాహరణలు చెప్తుంటాడు మనకి. మిగతా పక్షులను ఎందుకు సహాయం చేస్తున్నాయి? పిల్లలు మీరు కూడా ఇలాంటి అలవాట్లు నేర్చుకోవాలి. మిగతా పిల్లలకు మీ దగ్గర ఉన్న ఏదైనా ఓ చాక్లెట్ కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, ఏదైనా పంచడం నేర్చుకోవాలి. ఆ పంచడంలో ఉండే ఆనందాన్ని అనుభవించాలి. అది అనుభవిస్తేనే తెలుస్తుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది. అవునా కదా? అంచేత మన దగ్గర ఉండే ఏదైనా కూడా ఏమేమిలా అలా పెట్టడం అనేది నేర్చుకుంటే ఇవ్వడంలో ఉండే సంతోషం ఏంటో అప్పుడు తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. అలా పిచ్చుకలన్నీ కూడా ఆహారాన్ని దాని నోట్లో పెట్టాయి. రవి ఇంట్లోకి పరిగెత్తుకెళ్ళి వాళ్ళ అమ్మ చెయ్యి పట్టుకొని బయటికి లాక్కొని తీసుకొచ్చాడు. అమ్మ రా చూడన్నట్టుగా, చూడమ్మా ఆ పక్షులన్నీ దానికి తిండి పెడుతున్నాయి అమ్మా అని చెప్పాడు. వాళ్ళ అమ్మ కూడా ఆశ్చర్యంగా చూసింది. అరే, రాత్రి ఇరుక్కుని రవి చెప్తే అది వెళ్ళిపోతుందిలే అనుకున్నాను నైట్ ఏదోలా, కానీ నైట్ అంతా అక్కడే ఉండింది పాపం. ఆ మిగతా పక్షులన్నీ ఆహారం తెచ్చి దానికి పెడుతున్న విధానాన్ని చూసి వాళ్ళ అమ్మ కూడా ఆశ్చర్యపోయింది, తదేకంగా చూసింది. రవికి ఇదంతా ఆశ్చర్యంగాను వింతగాను అనిపించింది. నిజమే, ఆ పక్షులన్నీ కష్టంలో ఉన్న పిచ్చుకకి సహాయం చేస్తున్నాయి. అది నేర్చుకున్నాడు అక్కడ. అందరూ నేర్చుకోవాలి, మనం కూడా కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం అనేది నేర్చుకోవాలి మనం కూడా. కానీ మనిషి మాత్రం పట్టించుకోవడం లేదు. అందరూ చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఒక పక్షి ఇరుక్కుందని అందరూ చూస్తున్నారు గ్రామంలో, కానీ పక్షులు వచ్చి సహాయం చేశాయి కానీ తేజ, పక్షులు వచ్చి సహాయం చేశాయి కానీ మనుషులు మాత్రం ఎవరో కూడా అరే దానికి ఆహారం లేదే, నిన్నటి నుంచి ఇరుక్కుపోయిందే, దాన్ని ఎలాగైనా మనం కాపాడాలేమో అని ఎవరైనా ఆలోచించారా? అలా ఆలోచించకపోవడాన్ని రవి తలుచుకొని బాధపడ్డాడు. పక్షులు సహాయం చేస్తున్నాయి కానీ మనిషి పక్షులకు సహాయం చేయలేదు, సాటి మనిషి కూడా మనిషికి సహాయం చేయడం లేదే అని మనసులో బాధపడ్డాడు. ఇంతలో అక్కడికి వాళ్ళ నాన్న వచ్చాడు. ఎవరు నాన్న? ఎస్, రవి వాళ్ళ నాన్న ఆ పొలం పని చూసుకొని ఇంటికి వచ్చాడు. రవి ఆశగా నాన్న ఆ పిచ్చుకు చూడు, పాపం తీగలో ఇరుక్కుపోయింది, దాన్ని ఎలాగైనా కాపాడదాం నాన్న అన్నాడు. పిల్లలు అంత ఆతృత, ఆరాటం, తొందరగా కాపాడేయాలి దాన్ని, లేదంటే దానికి ఏదైనా అయిపోతుందేమో అన్న బాధ ఉంటుంది వాళ్ళలో. అందువల్ల వాళ్ళ నాన్న రావడంతోనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న ఎలాగైనా దాన్ని కాపాడదాం నాన్న అని అన్నాడు. ఎవరన్నారు? రవి అన్నాడు వాళ్ళ నాన్నతో. అప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నాడు? ఒరే రవి, ఆ తీగలు చాలా పైకి ఉన్నాయిరా, దానికి ఎక్కడం కష్టము, స్తంభం ఎక్కడము చాలా కష్టం, అందులోనూ అవి కరెంటు తీగలు అని అన్నాడు. మరి దాన్ని ఎవరు కాపాడుతారు నాన్న అని అడిగాడు రవి. అది కరెంటు స్తంభము, ఎత్తుగా ఉంది, ఎక్కలేమంటున్నావు, మరి దాన్ని ఎవరు కాపాడుతారు అని అడిగాడు రవి. ఆ పిచ్చుకను కాపాడాలంటే ఒక్కటే మార్గం. ఎవరైనా ఆ విద్యుత్ సరఫరా ఆఫీసుకు వెళ్ళి విద్యుత్ సరఫరా ఆపివేస్తే దాన్ని రక్షించవచ్చు. అది కూడా విద్యుత్ ఆఫీసు వాళ్ళే చేయాలి. నువ్వు ముందు బడికి బయలుదేరు, ఇప్పటికే ఆలస్యమైంది అన్నాడు. అంతే కదా? అది గవర్నమెంట్ తాలూకా వ్యవస్థ. కరెంటు స్తంభం అనేది ఎవరంటే వాళ్ళు స్తంభం ఎక్కేసి దాని వర్క్ చేయలేరు, చేయకూడదు కూడా. దానికంటూ కొంతమంది సిబ్బంది ఉంటుంది, కరెంట్ ఆఫీసులో పనిచేసేవాళ్ళు. మనకు వస్తాడు కదా ఈ రీడింగ్ చూసుకోవడానికి, ఏదైనా మన కరెంట్ సప్లై లేదంటే మనకి స్తంభం ఎక్కి వెంటనే కనెక్షన్ అది చెక్ చేస్తాడు కదా, వాళ్ళు విద్యుత్ ఆఫీసులో పనిచేసే స్టాఫ్ వాళ్ళంతా. అలాంటి వాళ్ళ చేత చేయించుకోవాలి. సరే నువ్వు టైం అవుతుంది, నువ్వు స్కూల్కి వెళ్ళిపోయేలోగా నేను చేయిస్తానులే అని వాళ్ళ నాన్న అనడంతో రవి బడికి బయలుదేరాడు. బడికి వెళ్తూ దారిలో నడుస్తున్నా
ఆ పిచ్చుకే గుర్తుకొస్తుంది. విద్యుత్ ఆఫీసుకు వెళ్ళి సరఫరా ఆఫ్ వేస్తే దాన్ని రక్షించవచ్చు కదా అని అనుకున్నాడు. కానీ ఎవరు వెళ్ళి చెప్తారు, ఆ పిచ్చుకుని ఎవరు కాపాడుతారు అని మనసులోనే ప్రశ్నలు అన్నమాట వెళ్తూ ఉంటే. ఎవరు వెళ్తారు ఆఫీస్కి? నాకెవరు వెళ్తానని చెప్పలేదే. అవును, ఎవరి గురించి ఎందుకు ఎదురు చూడాలి? నేనే విద్యుత్ ఆఫీస్కి వెళ్ళి చెప్పొచ్చు కదా. చూసారు ఆలోచన ఎలా ఉందో? దాన్ని తొందరగా కాపాడాలనే దీంతో నేనే వెళ్ళొచ్చు కదా ఆఫీస్కి అని అనుకున్నాడో లేదో, నేనే దాన్ని కాపాడతా అనుకుంటూ రవి నేరుగా విద్యుత్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. విద్యుత్ ఆఫీస్ లోపలికి గబగబా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ లోపలికి వెళ్ళడమే ఒక అతను కుర్చీలో కూర్చున్న వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఏమని? సార్ మీరు కొద్దిసేపు కరెంట్ ఆఫ్ చేసేయండి. మీరు ఎలా ఆఫ్ చేశారనుకోండి, ఆ పిచ్చుక బతికేస్తుంది ఆ పిచ్చుక. మీరు కరెంట్ ఆపేయండి. ఎందుకన్నాడు అలాగా? వాళ్ళ నాన్న చెప్పాడు కదా, ఎవరైనా విద్యుత్ ఆపివేస్తే పిచ్చుక కాపాడొచ్చు అని అన్నాడు కదా. ఆ మాటలు గుర్తొచ్చి వెంటనే ఆఫీసులోకి వెళ్ళటమే, మీరు విద్యుత్ ఆపేయండి. ఎక్కడి నుంచి వచ్చాడో చెప్పలేదు, ఈ అబ్బాయి పేరేంటో చెప్పలేదు, ఏ వీధిలోంచి వచ్చాడో చెప్పలేదు. అతను విన్నాడు కదా విద్యుత్ ఆఫీసులో, అక్కడ కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఈ మాటలు విన్నాడు రవి. విని ఒక్కసారి చిన్న నవ్వుకొని, నువ్వెవరు, ఎక్కడుంటావు, విద్యుత్ ఆపడం ఏంటి, పిచ్చుకు బతికిపోవడం ఏంటి, బాబు నువ్వు చెప్పేది నాకు అర్థం కాలేదు, ముందు నిదానంగా నువ్వెవరో చెప్పు, అసలు ఏం జరిగిందో చెప్పావనుకో నాకు అర్థమవుతుంది, నేను దాని ప్రకారం చేస్తాను. సార్ మా ఇంటి ముందు విద్యుత్ స్తంభం పైన పిచ్చుకలు వాలి ఒక పిచ్చుకి ఇరుక్కుపోయింది. అందులో ఏం జరిగిందో మొత్తం ఆ కిటికీ దగ్గర నిలబట్టము, చూడటము, పక్షులన్నీ రావడం, వాలటం కదా, ఆ ఒకటి ఇరుక్కుపోవడం, మళ్ళీ పక్షులన్నీ వచ్చి దానికి ఆహారం, ఇవంతా చెప్పుకుంటూ వచ్చాడు. జాగ్రత్తగా విన్నాడు ఆయన కూడా. ఎవరు? రవి విన్నాడా? ఎవరు విన్నది? ఎవరు? విద్యుత్ ఆఫీసులో పనిచేసే వ్యక్తి విన్నాడు. చెప్పింది ఎవరు? రవి చెప్పాడు. ఓకే, అప్పుడు రవి చెప్పిందంతా కూడా విని, ఇంతకు నువ్వు ఎవరి అబ్బాయివి? ఎందుకంటే ఆ ఊళ్ళో అందరూ తెలుస్తుంది అనమాట విద్యుత్ ఆఫీసులో పనిచేసే వాళ్ళకి. ఇప్పుడు మీ నాయన ఉన్నాడు అనుకో, లైన్ మ్యాన్ వచ్చినప్పుడు మీ నాయన వెంకటేశ్వర బాగున్నాం అంటాడు కదా, అంటే అందరూ తెలుస్తారనమాట. ఆ ఊరిలో పని చేస్తాడు కాబట్టి, తేజ ఆ ఊరిలో పని చేస్తాడు కాబట్టి అందరూ తెలుస్తుంది, పేర్లతో పిలుస్తారు. అంచేత నువ్వు ఎవరబ్బాయి అసలు, ఏ వీధిలో ఉంటావు అని ఆ అబ్బాయిని అడిగాడనమాట. మీ ఇల్లు ఎక్కడా అని అడిగాడు. అడిగి, నేను మనిషిని పంపిస్తానులే, నువ్వు చెప్పిందంతా నాకు అర్థమైంది, నువ్వెక్కడో అడ్రస్ చెప్పావంటే మీ ఇల్లు ఎక్కడో, నేను ఎప్పుడు చూడలేదు, నేను పెద్దోళ్ళు అయితే నాకు తెలుసు, చిన్నపిల్లలు తెలియదు కాబట్టి నువ్వు ఎవరబ్బాయి అని అడిగాడు అనమాట. అప్పుడు నేను రాఘవ్ గారు అబ్బాయినండి, మేము పోస్ట్ ఆఫీస్ వీధిలో ఉంటాము, మీ వాళ్ళని తొందరగా పంపండి సార్, పాపం పిచ్చుక అరుస్తుంటే ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది నాకు, అందుచేత నువ్వెవరబ్బాయివి అని చెప్పన్నాడు. అంటే నేను రాఘవ్ గారు అబ్బాయిని సార్, మేము పోస్ట్ ఆఫీస్ వీధిలో ఉంటాము అని చెప్పాడు. అప్పుడు అర్థమైంది, ఓహో రాఘవ్ గారు అబ్బాయివా, ఓకే. ఆ చిన్నపిల్లోడు మనసులో అంత మంచి ఆలోచన వచ్చినందుకు చాలా ఆనందపడ్డాడు ఆ విద్యుత్ ఆఫీసులో పనిచేసే వ్యక్తి. సరే నాయన రవి, నువ్వు బడికి వెళ్ళు, నేను మనుషులను పంపిస్తానులే, పంపించి నువ్వు చెప్పినట్టుగా మనం ఆ పిచ్చుకుని ఖచ్చితంగా కాపాడదాం అని చెప్పి మాట ఇచ్చి రవిని పంపించాడు. రవి ధైర్యంగా, ఓకే నేను చెప్పాను కదా ఖచ్చితంగా వీళ్ళు వచ్చి కాపాడతారనే ఒక ధైర్యంతో స్కూల్కి వెళ్ళిపోయాడు. ఓకే, స్కూల్ విడిచిపెట్టిన తరువాత సాయంత్రము ఇంటికి వచ్చాడు. ఇంకా ఎవరు రాలేదేంటి, వస్తూనే చూస్తున్నాడు స్తంభం కాసి, ఆ పిచ్చుకు చూస్తే అక్కడే ఉంది, కానీ ఎవరు కనబడలేదు. ఇదేంటి, ఉదయం వెళ్ళి చెప్పాను నేను, వాళ్ళేమో పంపిస్తానులే అని చెప్పి నాకు మాట ఇచ్చాడు, కానీ ఎవరూ రాలేదే అని మనసులో అనుకొని, అసలు వస్తారా రారా, ఎవరూ రాకపోతే ఆ పిచ్చుకు పరిస్థితి ఏంటి పాపం, దానికి ఏమైనా అయితే అంటూ మనసులో చాలా బాధపడ్డాడు. అంతసేపు ఉంటే చనిపోతుంది కదా పాపం, అది దానిది ప్రాణమే కదా అని అనుకున్నాడు మనసులో.
ఇలాంటి ఆలోచనలతో పాపము రవికి కళ్ళు నీళ్లు తిరిగాయి. చిన్నపిల్లలకి చెప్పాను కదా, ఆ జాలి ప్రేమ అన్నీ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి పెద్దవాళ్ళకంటే. ఎక్కడ ఏ కష్టం కలిగినా వెంటనే వాళ్ళకి మనసు కరిగిపోయి ఆ ఏడుపు వచ్చేస్తుంది అనమాట. అంత తొందరగా సెన్సిటివ్గా ఉంటారనమాట. అప్పుడు అలా బాధతోనే ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు పాపం. ఈలోగా రవి వాళ్ళ అక్క రవి రారా ఆడుకుందామని పిలిచింది బయటికి. కానీ రవి మనసు ఏం బాగాలేదు, అందుచేత వెళ్ళాలనిపించలేదు. నేను రాను, నువ్వే ఆడుకోక్క అని మంచం మీదే అలా పడుకొని ఉండిపోయాడు. పడుకుని ఏం ఆలోచిస్తున్నాడు? పిచ్చుకు గురించే ఆలోచిస్తున్నాడు పాపం. ఎందుకంటే దాన్ని ఎలా కాపాడాలి? నేను ఆఫీస్లో చెప్పాను, ఇంకా ఎవరు రాలేదు కాపాడడానికి. విమల ఎవరైనా వచ్చి కాపాడాలి కదా అని, ఇంకా కాపాడలేదేంటి, ఎవరు రాలేదేంటి అని ఆలోచిస్తూ పడుకున్నాడు. కొంతసేపటికి రవి నీ కోసం ఎవరో వచ్చారు చూడు అంటూ వాళ్ళ అమ్మ పిలిచింది. ఎవరా అనుకుంటూ ఎదురుగా విద్యుత్ ఆఫీసులో పనిచేసే వ్యక్తి, అతనితో పాటు నిచ్చెనతో వచ్చిన ఒక వ్యక్తి. వాళ్ళని చూడగానే చాలా ఆనందమైపోయింది రవికి. వాళ్ళమ్మ పిలిచింది, బాధపడుతూ పడుకున్నాడు కదా, ఎవరో వచ్చారు చూడనగానే ఇక్కడ రవి అంటే ఎవరమ్మా, ఇందాక ఆఫీస్కి వచ్చి పక్షి గురించి చెప్పాడు పాపము, ఆ రవిని పిలవండి అంటే వాళ్ళ అమ్మ వచ్చి రవిని పిలిచి బయటకు పిలిచింది. వాడిని చూడగానే చాలా ఆనందపడ్డాడు. ఎవరెవరు వచ్చారు? ఎవరికైతే ఇతను కంప్లైంట్ ఇచ్చాడో ఆ వ్యక్తి వచ్చాడు, మరొక వ్యక్తి పొడవుగా నిచ్చెన పట్టుకొని వచ్చాడు. నిచ్చెన ఎందుకనేది మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికే. ఎందుకు? వెరీ గుడ్. ఆ కరెంటు స్తంభం ఎక్కాలంటే నిచ్చెన వేసుకొని ఎక్కాలి. అందువలన ఆ నిచ్చెన వేసుకొని ఎక్కే ఆ ఉద్యోగం చేసేవాడు కూడా వెంట పెట్టుకొని అతను ఆఫీసరు వచ్చాడు. రవి కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. వచ్చేసారా సార్, రండి రండి అంటూ వాళ్ళకి ఎదురుగా వెళ్ళి నమస్కరించాడు. ఆ వ్యక్తి నవ్వుతూ విద్యుత్తు ఆఫ్ చేసాంలే, నువ్వు చెప్పిన పిచ్చుకుని రక్షిద్దాం, ఇప్పుడు ఆ పనిగానే వచ్చాం మేము కూడా అని అన్నాడు. నువ్వు కూడా రా చూద్దు కానీ ఇదంతా. ఎందువల్లంటే నువ్వు నాకు చెప్పావు కదా, చాలా మంచి బాలుడు నువ్వు, నీలో సామాజిక స్పృహ అనేది బాగుంది, పక్షులకి కూడా సహాయం చేసే మంచి మనసు నీకు ఉంది, నువ్వు కూడా మాతో వచ్చి అక్కడ నిలబడి మేము చేస్తాము, చూస్తూ ఉండని తీసుకెళ్ళాడు. అందరూ కలిసి స్తంభం దగ్గరికి వెళ్ళారు. వచ్చిన వ్యక్తి నిచ్చెన వేసుకొని పైకి ఎక్కి జాగ్రత్తగా ఆ పిచ్చుక కాలును తీసి విడిపించాడు. దాన్ని నెమ్మదిగా పట్టుకొని వచ్చి దిగి వచ్చి ఆ పిచ్చుకను రవి చేతిలో అలా నెమ్మదిగా పెట్టాడు. ఇదిగో నీ పిచ్చుక బతికే ఉంది రవి, సంతోషమే కదా ఇప్పుడు అన్నాడు. రవి ఆత్రంగా ఆ పిచ్చుకని చేతిలోకి తీసుకున్నాడు. చేతిలో ఉన్న ఆ పిచ్చుకను చూసి ఆనంద బాష్పాలతో చాలా ఆనందపడ్డాడు, ఎంతో సంతోషమైపోయింది. ఎందువల్లంటే అది బతకాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు కాబట్టి ఆఫీస్కి వెళ్ళాడు, చెప్పాడు, ఎంతో కష్టపడ్డాడు దాని గురించి. ఈరోజు ఆ పక్షి పిచ్చుక రవి చేతిలో ఉంది, చాలా ఆనందపడ్డాడు అది చేతిలోకి రాగానే. ఏం చేశాడు, దాన్ని నెమ్మదిగా ఎలా నేల మీద విడిచిపెట్టాడు. కానీ ఒక రోజంతా కూడా దాని కాలు తీగల్లో ఇరుక్కుపోయింది. అందుచేత అది నొప్పిగా ఉంది పాపం, లాగి లాగి ఇలా గుంజుకుంది. ఇలా గుంజుకోవడం వల్ల ఏమవుతుంది, నొప్పి వచ్చేస్తుంది. చిన్న కాలు అది కదా, అది నేల మీద వదలగానే ఎగరడానికి ప్రయత్నించింది, కానీ మళ్ళీ కింద పడిపోతుంది. మళ్ళీ ప్రయత్నించింది, మళ్ళీ కింద పడిపోతుంది. అలా అలా చేయగా చేయగా ఏమైంది, అది మరోసారి ఎగిరినప్పుడు సఫలీకృతమైంది, అంటే సక్సెస్ఫుల్గా ఎగిరిపోయింది. అర్థమైందా? ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రయత్నం చేయగా చేయగా వేమన ఒక పద్యం చెప్పారు, ఏమని, అనగనగరాగమతిశయులుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. సాధన చెయ్యగా చెయ్యగా, అనగా అనగా, ఏదైనా రాగం ప్రాక్టీస్ చేసినప్పుడు ప్రాక్టీస్ చేయగా చేయగా కొన్నాళ్ళకు వస్తుంది ఖచ్చితంగా. సాధన చేయగా చేయగా
ఎలాంటి పనినైనా కూడా మనం నెరవేర్చుకోవచ్చు. ఈ పక్షి కూడా కొంతసేపు ప్రయత్నం చేసి 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 హ్యాపీగా ఎగిరిపోయింది. అవునా కదా? అందుచేత ప్రయత్నం చేయడంలో మనం ఎప్పుడు కూడా వెనకడుగు వేయకూడదు. సాధన చేస్తూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి, ఇచ్చిన వర్క్ రాస్తూనే ఉండాలి, అమ్మా నాన్నకు సహాయం చేస్తూనే ఉండాలి, గ్రామస్తుల్లో పెద్దలందరికీ గౌరవం ఇస్తూనే ఉండాలి. ఇవి మనం పిల్లలుగా సమాజంలో మన బాధ్యతలు. అప్పుడు తల్లిదండ్రులు మనల్ని మెచ్చుకుంటారు. మంచి పిల్లలు మాకు పుట్టారు, జన్మించారు, ఇలాంటి పిల్లలు కదా ఉండాల్సింది అని వాళ్ళు ఆనందపడతారు. అది ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా హ్యాపీగా గాలిలో ఎగిరిపోయిందో, కిచుకిచుమంటూ శబ్దం చేస్తూ ఎగిరిపోయిందో, రవి ఆనందానికి అవధులు లేవు. అమ్మా పిచ్చికి ఎగిరిపోయింది అంటూ గట్టిగా చప్పట్లు కొట్టాడు. మీరు కూడా ఓకే ఇలాంటి ఓకే 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 వెరీ గుడ్ వెరీ గుడ్. అర్థమైంది కదా? ఓకే. ఇటువంటి కథలు మనలో మానవత్వాన్ని మేల్కొలుపుతాయి, సమాజం పట్ల మన బాధ్యతను గుర్తు చేస్తాయి. అందుచేత ఇలాంటివి విని వదిలేయకూడదు. మనం మోహిత్ విని వదిలేయకూడదు, ఆచరించాలి వీటిని. మనం కూడా ఇటువంటి సందర్భాల్లో ఎక్కడైనా పిచ్చుకలు కానీ జంతువులు కానీ ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దానికి సహాయం చేసే ప్రయత్నం చేయాలి. అప్పుడు మనలో ఉండే మానవత్వం బయటపడుతుంది. ఉదాహరణకు రోడ్డు మీద పెద్ద బండరాయి ఉంది. ఒకవేళ బైక్లో వెళ్ళేవాడు కానీ ఆటోలో వెళ్ళేవాళ్ళు కానీ ఆ రాయి మీదకి ఎక్కిందంటే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది ఖచ్చితంగా, దెబ్బలు తగులుతాయి. చిన్న సహాయం, ఆ రాయిని తీసి మనం రోడ్డుకి దూరంగా వేసేస్తే అక్కడ జరగబోయే ప్రమాదాన్ని మనం ఆపుతున్నాం కదా. ఇలాంటి సహాయాలు మనం ఎవరు చెప్పక్కర్లేదు, మనంతటా మనమే తెలుసుకొని ఇలాంటివన్నీ చేయాలి. మీరంతా చేస్తారని ఆశిస్తూ రేపు మరొక మంచి పాఠంతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, వెరీ గుడ్.